జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే మాటలు వివాదాస్పదమైన నేపథ్యం అయితే మాత్రం గత వారం రోజులుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై నారా రోహిత్ కూడా అక్కడ ఒక జరిగిన మీడియా సమావేశంలో నారా రోహిత్ కూడా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆ వివాదానికి సంబంధించి నేను వినలేదు, ఆ ఆడియో టేపు వినలేదు అన్న మాదిరిగా అయితే మాత్రం నారా రోహిత్ అన్న పరిస్థితి మాత్రం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఈ వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంలో అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ ఒక ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకుడితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అసభ్యంగా మాట్లాడడం, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన సినిమాని చూడడం ఏంటి అన్న విధంగా మాట్లాడిన ఆడియో లీక్ అయితే మాత్రం ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం అనంతపురం సిట్టింగ్ టౌన్కి సంబంధించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలో తెలియజేశారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు వ్యతిరేకంగా, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. ఇలాంటి ఆ తరుణంలో అనంతపురానికి సంబంధించిన సిటీ ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఆడియో నాది కాదు, ఆ ఆడియోలో నేను మాట్లాడలేదు అన్న విధంగా అయితే మాత్రం ఒక వీడియో అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఇలాంటి సందర్భం అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మనవడు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి గతంలో అంటే దాదాపు 15 సంవత్సరాల ముందు ఎన్టీఆర్కి సంబంధించిన నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే వస్త్రధారణ చేసుకున్నారో అదే విధంగా వస్త్రధారణ చేసుకుని ఒక బస్సు మీద ప్రచారం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. తర్వాత కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టడమో ఏదో కావచ్చు, కానీ మొత్తంగా రాజకీయాలకు అయితే మాత్రం దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ను ఒక రకంగా టీడీపీ ఒకవేళ టార్గెట్ చేసిందా, ఎన్టీఆర్ తెలుగుదేశానికి నచ్చలేదా, ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడు కష్టాలు ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గతంలో వైసీపీ గవర్నమెంట్లో జైల్లో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ పరామర్శించడం కానీ ఎన్టీఆర్ మాట్లాడడం కానీ జరగలేని పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా శుభాభినందనలు తెలపడం కానీ లేకపోతే మా పార్టీ అనే విధంగా కూడా ఎన్టీఆర్ రాని పరిస్థితి మొత్తం నెలకొంది. మొత్తానికి ఎన్టీఆర్ అయితే మాత్రం దూరంగా తన సినిమాలు తీసుకుంటూ తను ఉంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో వార్ 2 సినిమా వచ్చినప్పుడు ఈ అనంతపురంకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడడం, అక్కడ సినిమాని కాల్ చేస్తాం, కొన్ని అపదజాలంతో కొన్ని పదాలు మాట్లాడడం, ఆ ఆడియో అయితే మాత్రం ఒక వైరల్, ఒక విధ్వంసం సృష్టించిన విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సంబంధించి ముఖ్యంగా అభిమానులు ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనంతపురం సిటీ ఎమ్మెల్యే బ్యానర్లన్నీ కూడా చించేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కాసేపటి కిందట నారా రోహిత్ అయితే మాత్రం ఆ వివాదానికి సంబంధించి నాకు అసలు తెలియదు, ఆ వివాదం, ఆ ఆడియో నేను వినలేదంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కుటుంబ సభ్యుడు, ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన నారా రోహిత్ కూడా ఈ విషయంపై అంటే మీకు తెలియదా, మీరు ఒక సినీ నటుడు, ఎన్టీఆర్కి సంబంధించి ఎలా అనడం, ఎలాంటి విషయం ఇది, సమంజసమా అన్న విధంగా అయితే మాత్రం అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి నాకు తెలియదు, నేను ఆడియో టేప్ వినలేదంటూ చిరునవ్వుతో కాంట్రవర్సీ విషయం నేను వినలేదంటూ కూడా పక్కొచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే నిజంగా ఈ ఆడియో సిటీ ఎమ్మెల్యే అన్నారా లేదా, ఈ విషయంపై పోలీసులు కంప్లైంట్ చేస్తున్నట్టు కూడా అనంతపురం ఎమ్మెల్యే అన్న పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి అభిమానులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనడాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున నిరసన జ్వాల వారం రోజులుగా చేస్తున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది.